వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల గంగ విశ్వనాథం కన్న కూతురని తెలిసిన నిజం బయట పెట్టరు. ఎందుకంటే సుధా చేసిన అన్యాయం తన తమ్ముడు చనిపోవడం. నా తమ్ముడిని చంపిన సుధాకి చాలా మంచి జరిగింది. ఎందుకంటే ఎవరో ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి ఇప్పుడు సుధా కన్న కూతురిగా చలామణి అవుతుంది. ఈ విషయం ఎప్పటికైనా సుధకి తెలిస్తే తన గుండె ముక్కలవుతుంది. ఈలోపు ఈ గంగపై నాకున్న పగనంతా తీర్చుకుంటాను. గంగని శాశ్వతంగా ఇంట్లో నుండి వెళ్ళకొట్టిన తర్వాత ఆ జయాన్ని కూడా వెళ్ళకొడతాను. అప్పుడు నేను సుధా అండ్ విశ్వనాథంపై పగ సాధిస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఛాన్స్ దొరికినప్పుడల్లా కావాలనే గంగని టార్గెట్ చేస్తూ గంగని తిట్టాలి, అవమానించాలి అని ఫిక్స్ అయిపోతారు శకుంతల. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా శకుంతల అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే సుధా అండ్ విశ్వనాథం ఇద్దరూ విజయేంద్ర ప్రతాప్ ఇంటికి వస్తారు. ఎందుకు అంటే శకుంతల మాట్లాడిన మాటల్ని క్లియర్గా విశ్వనాథంకి సుధా చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా అసలు వీళ్ళకి నిజంగా ఈ పెళ్ళి ఇష్టమా లేదా, నా కూతుర్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అని సుధా అండ్ విశ్వనాథం ఇద్దరు విజయేంద్ర ప్రతాప్ ఇంటికి బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి విశ్వ రా, ఏంటి ఇక్కడే నిలబడ్డావు? ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కాబోయే వియ్యంకుడివి, లోపలికి రాకపోతే ఎలా? రా విశ్వ రా అని చెప్పి ఇంకా లోపలికైతే తీసుకువెళ్తారనమాట. విజయేంద్ర, నేను మీ మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు, ఒక విషయాన్ని తేల్చుకోవడానికి వచ్చాను అని అంటారు. విషయమా? దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఎందుక చెప్తాను. అందరూ వచ్చారు కానీ మీ భార్య శకుంతల గారు ఎక్కడా అని అడుగుతారు. శకుంతల తన రూమ్లో ఉంది. ఏ శకుంతలతో ఏదైనా మాట్లాడాలా? శకుంతల మిమ్మల్ని ఏమైనా అనేసరికి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని లోపలికి వస్తారు. లోపలికి వచ్చి జరిగిందంతా అంటే శకుంతల అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టమే లేదు, ఈ పెళ్ళి విడిపోతే, ఈ పెళ్ళి బ్రేక్ అయిపోతే బాగుండు అని సుధాతో అన్న మాటల్ని అందరికీ చెప్తారనమాట. విశ్వనాథం ఒక్కసారిగా ఆ మాటలు విని విజయేంద్ర షాక్ అయిపోతారు. షాక్ అయ్యి ఇదేంటి ఇలా మాట్లాడిందా, శకుంతల ఇలా మాట్లాడిందా, నేను నమ్మలేకపోతున్నాను, శకుంతల శకుంతల అని చెప్పి గట్టిగా పిలుస్తారు. శకుంతల చాలా పొగరుగా హాల్లోకి వస్తారు. ఏంటి శకుంతల, అవమానించావా? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని కరాఖండిగా చెప్పావా? నీకు నిజంగా ఇష్టం లేకపోతే చెప్పాల్సింది నాకు, భర్తగా నాతో నీ అభిప్రాయాన్ని పంచుకోవాల్సిన హక్కు నీకుంటుంది. అలాంటిది నాకు చెప్పకుండా నువ్వు నా చెల్లెలికి చెప్పావంటే నువ్వు నాకు ఎంత గౌరవం ఇచ్చినట్టు, నా మాటకి ఎంత విలువనిచ్చినట్టు. ఎందుకు ఇలా చేసావు శకుంతల అని గట్టిగా అడుగుతారు విజయేంద్ర. చూడండి, నేనేమీ కావాలని చేయలేదు, నా మనసులో ఉన్నదే చెప్పానండి అని అంటుంది. నీ మనసులో ఉంటే ఆగండి మిస్టర్ విజయేంద్ర ప్రతాప్, ఒక్క సెకండ్ ఆగండి. ఇంట్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ఎక్కువ అధికారం ఉంటుంది. ఎందుకంటే నా కూతురికి ఎలాంటి టాలెంట్ లేదు. తను గంగాల బాక్సర్ అయ్యి తన వర్త్ ఏంటో తను ప్రూవ్ చేసుకునే అంత తెలివితేటలు కూడా నా కూతురు జయకు లేవు. తను ఈ ఇంట్లోనే వంటింటి కుందేల్లాగే ఎప్పటికైనా మీ భార్య చెప్పు చేతల్లోనే ఉండాలి. కాబట్టి ముందే ఈ విషయాన్ని నేను చాలా క్లియర్గా తేల్చుకోవడానికే వచ్చాను. చూడండి శకుంతల గారు, నేను మిమ్మల్ని ముక్కుసూటిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. నా కూతుర్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమా లేదా? ఈ ఒక్క విషయం నాకు క్లారిటీ ఇవ్వండి. ఇష్టం లేకపోతే ఇప్పుడే ఈ పెళ్ళిని ఆపేద్దాం, వెళ్ళిపోదాం. నా కూతురికి ఇంకొక సంబంధాన్ని చూసుకుంటాను. లేదు అంటే మాత్రం నా కూతుర్ని మీరు మహారాణిలా చూసుకుంటాను అంటేనే నేను వెళ్తాను అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారు శకుంతల. జయ వంశీల పెళ్ళి జరగడం నాకు ఇష్టమే అని చెప్తారు. ఒక్కసారిగా ఆ మాటకి షాక్లో ఉండిపోతారు రుద్ర. ఇంకా అలా గంగా, రుద్ర అందరూ షాక్లో ఉండిపోయేసరికి ఒక్కసారిగా ఇంక తన ఫేస్ అయితే చూస్తారు. చాలా ప్రౌఢీగా కనబడుతుంది శకుంతల ఫేస్. మీరు మాట మనస్ఫూర్తిగా చెప్తున్నారా అని అడుగుతారు.
మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మాటిచ్చి చెప్తున్నాను. ఈ ఇంటి కోడలు ఆ జయ అవ్వడం నాకు ఇష్టమే అని అంటారు. సరే, మీ మాటకి నేను గౌరవం ఇస్తున్నాను. మీరు కూడా నా మాటకి గౌరవం ఇవ్వాలి. నా కూతుర్ని పెళ్ళయ్యాక చక్కగా చూసుకోవాలి అని అంటారు. ఆ విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎలాంటి అర్హత ఇవ్వాలో అలాంటి అర్హత వాళ్ళకి ఖచ్చితంగా దక్కుతుంది. ఆ విషయంలో మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. రూమ్లోకి వెళ్ళి గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది శకుంతల. ఇప్పటి వరకు మీరు అందరి మైండ్ గేమ్స్ చూశారు, కానీ ఈ శకుంతల మైండ్ గేమ్ ఎలా ఉంటుందో ఇప్పటి నుండి చూస్తారు. ఆ గంగని ఈలోపు ఈ ఇంటి నుండి శాశ్వతంగా తరిమేస్తాను. తర్వాత ఆ జయ ఒక అనాథని బయట పెట్టి దాన్ని ఇంట్లోండి గెంటేస్తాను. అప్పుడు నా పగ తీరుతుంది, ప్రశాంతంగా ఉంటుంది అని గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది శకుంతల. ఇది ఇలా ఉండగా రుద్ర చాలా ఆలోచిస్తూ ఉంటే గంగ అండ్ రంగా ఇద్దరు వచ్చి, ఏంటి సార్, ఏం జరుగుతుంది? అయినా ముందు రోజు ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఇష్టం అని చెప్పడం ఏంటి? అమ్మగారు ఏదో ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సార్ అని అంటుంది. నాకు కూడా అదే అర్థమైంది గంగ, కానీ ఇప్పుడు ఈ విషయాన్ని అందరి ముందు చెప్పకూడదు. ఎందుకంటే తెలుసు కదా, పెద్దమ్మకి తప్పుని తప్పు అని చెప్తే ఆవిడ ఈగో ఇంకా హర్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనమే చాలా సాఫ్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకునే కంటే ముందు స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారి గురించి ఎంక్వైరీ చేయాలి. ఆయన్ని ఎవరెవరు వచ్చి కలిశారు, అసలు విశ్వనాథం మావయ్య కలిసిన తర్వాత ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఫస్ట్ ఎందుకు గీయలేనన్నారు, తర్వాత ఎందుకు గీస్తానన్నారు, ఈ విషయాలన్నీ నేను తెలుసుకుంటాను, నేను చూసుకుంటాను. కానీ నువ్వు మాత్రం నీ ఫోకస్ అంతా బాక్సింగ్ పైనే ఉండాలి, సరేనా అని అంటారు. ఖచ్చితంగా సార్ అని చెప్పి ఇంక పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తుంది గంగా. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జయ ఏమో సుధా దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అడుగుతుంది. అమ్మా, నేను షాపింగ్కి వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి అని అంటుంది. షాపింగా? అయితే నేను కూడా వస్తాను పదానంటారు. నువ్వెందుకమ్మా, నేను ఫ్రెండ్స్తో వెళ్తాను అని అంటుంది. అది కాదమ్మా, నువ్వు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా, కాబట్టి పెళ్లి చీరలు ఎలా ఉంటాయో మీ ఏజ్ వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి నేను వస్తాను అని అంటారు. లేదు, నేను వెళ్తానని చెప్తున్నాను కదా, నాకు కొంచెమైనా ప్రైవసీ ఉండాలి కదమ్మా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని అంటుంది. పాపం ఇంక చాలా సుధా అయితే హర్ట్ అవుతుందన్నమాట. ఇంకా అలా ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి విశ్వనాథం ఇదంతా గమనిస్తూ ఉంటారు. అమ్మయ్యా, ఇప్పుడైనా షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా షాపింగ్కి వెళ్ళి అలా అన్ని డబ్బులైతే అంటే అన్ని డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటుందన్నమాట జయ. ఆహా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆ ముసలోడిని నేను వదిలించుకోబోతున్నాను. ఆయన ఎప్పుడు చూడు అది చేయకూడదు ఇది చేయకూడదు, తొక్క తోటకూర అని ఎన్నో రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు అవన్నీ ఉండవు అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది జయ. అయినా నువ్వు చాలా గ్రేటే, ఎందుకంటే లక్కీ డ్రా బాగా నీకు మంచి ఇంటికి కూతురు అయ్యావు, పేరున్న వాళ్ళ ఇంటికి కోడలు అవ్వబోతున్నావు. నిన్ను చూస్తుంటే చాలా జెలస్గా ఉంది అని అంటారు. అయినా జెలస్గా ఎందుకుండదు, నేను పుట్టడమే రాజయోగంతో పుట్టాను, అందుకే ఇలా అని చెప్పి ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటే అప్పుడే ఇదంతా రంగా అయితే వీడియో తీసుకుంటాడు. ఎలా అయినా ఈ వీడియోని సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు చూపించి అప్పుడు అందరి ముందు తన నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు రంగా. ఇది ఇలా ఉండగా గంగా అయితే ఇంక ప్రాక్టీసింగ్కి అయితే వస్తుంది. ఇంక ప్రాక్టీస్ చేయడానికి వచ్చేసరికి అలా చూస్తూ ఉంటారు విశ్వనాథం. గంగా, ఈ రోజుతో నేను నీకు ఇచ్చిన ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, కాబట్టి ఈరోజు నీకు ఒక ప్రాక్టీస్ సెషన్ అని అంటారు. ప్రాక్టీస్ సెషనా అంటే ఏం సార్ అని అంటుంది. అంటే ఏంటో నీకు చెప్తాను. ఇవాళ నువ్వు రియలిస్టిక్గా నీకు కొంతమంది తీసుకొచ్చాను, వాళ్ళతో నువ్వు ఫైట్ చేయాలి, ఎలా ఫైట్ చేసి చూపిస్తావో ఒకసారి చూపించు అని చెప్పి ఇంకా అలా వాళ్ళందరితో అయితే ఫైట్ చేయడానికి చాలా అంటే చాలా గట్టిగా ట్రైన్ చేస్తాడనమాట గంగాని. ఇంకా గంగ ఏమో అలా అందరినీ చూస్తూ చాలా అంటే చాలా రియలిస్టిక్గా
పంచెస్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరినీ చూస్తూ ఉంటుందన్నమాట గంగ. ఇంకా వాళ్ళని చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. విశ్వనాథం ఇలాంటి పంచెస్ నేను చెప్పకపోయినా తను నేర్చుకుంది. నిజంగా గంగని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ప్రౌడ్‌గా ఉంది అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా గంగ కూడా వాళ్ళందరినీ బాగా కొట్టి తన దగ్గరికైతే వస్తుంది. వచ్చి సార్ ఎలా చేశాను సార్ ప్రాక్టీసింగ్ అని అడుగుతుంది. చాలా చాలా బాగా చేసావు గంగా, ఐ బ్లెస్ యూ అని చెప్పి ఇంక తన భుజంపై ప్యాట్ చేస్తారు. అది చూసి చాలా అంటే చాలా మురిసిపోతుంది పాపం గంగ. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదంతా చూస్తుంటే నేను బాక్సర్ అవుతానంటారా, మెడల్ గెలుస్తానంటారా, కప్ కొడతానంటారా అని అడుగుతుంది. గంగ, నీకున్న స్పిరిట్కి నువ్వు కప్ ఖచ్చితంగా సాధిస్తావు, విన్నర్ అవుతావు. ఐ ఆల్వేస్ ప్రే ఫర్ యువర్ గుడ్ అని చెప్పి ఇంకా అలా విశ్వనాథం అక్కడి వెళ్ళిపోతారు. అప్పుడే కరెక్ట్గా రుద్ర ఏమో ఇంక విశ్వనాథం వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఇంకా అంతా చూస్తూ ఉంటారనమాట. అసలు ఏమైనా దొరుకుతుందా, లేక ఏదైనా క్లూ దొరుకుతుందా, ఏదైనా సాక్ష్యం దొరుకుతుందా అని పాయింట్ టు పాయింట్ అంతా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా అతన్ని ఫాలో అవుతూ, అంటే ఎక్కడి నుండి ఫాలో అవ్వాలి, ఏం చేయాలనేది మొత్తం ఇంకా తెలుసుకొని ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. ఆయన ఎటువైపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడో ఆ రూట్స్ అన్నిటినీ చూస్తారు. చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చి ఇంకా చుట్టూ చూసేసరికి అక్కడ ఒక సెల్ ఫోన్ కనబడుతుంది. ఎవరి సెల్ ఫోన్ అది? ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం సెల్ ఫోన్. సో ఆ రామనాథం సెల్ ఫోన్ అయితే తీసుకుంటారనమాట రుద్ర. తీసుకొని ఎస్ అయితే ఈ ఫోన్ అని చెప్పి చూస్తారు. చూసేసరికి ఆ ఫోన్ అయితే అంటే ఆన్ అవ్వదు. ఈ ఫోన్ బాగా రిపేర్ అయినట్టుంది, డ్యామేజ్ అయినట్టుంది. ఖచ్చితంగా ఈ ఫోన్లో డేటా చూస్తే మనకి నిజ నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఈ డేటా నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫీల్ అవుతారు. ఇంకా ఒక రిపేర్ షాప్లో ఆ ఫోన్ అయితే ఇచ్చి ఆ ఫోన్ని ఖచ్చితంగా రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పకండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా గంగ ఇంటికి రీచ్ అవుతుంది. ఇంటికి రీచ్ అయ్యి సార్ ఇవాళ విశ్వనాథన్ సార్ నాకు ఒక ప్రాక్టీస్ సెక్షన్ పెట్టారు. అందులో నేను ఎంత బాగా పర్ఫామ్ చేశానో సార్ నన్ను మెచ్చుకున్నారు తెలుసా అని చెప్పి ఇంక పొంగిపోతూ ఉంటుందన్నమాట పాపం హ్యాపీగా తనైతే. నిజంగా ఇదంతా వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. బాక్సింగ్ కాంపిటీషన్కి ఇంకా ఎక్కువ రోజులు లేదు కాబట్టి నువ్వు మాత్రం అర్థమైంది, ప్రాక్టీసింగ్ చేయాలి, ఎటువైపు డైవర్ట్ అవ్వకూడదు. ఈ 2 మాటలే కదా సార్ చెప్తారు, ఇంకేం కాదు కదా అనేసరికి ఇంకలా గంగా రుద్ర ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. శకుంతల మాత్రం నువ్వు ఎలా అవుతావో నేను కూడా చూస్తాను అని చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.